హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అమ్మోస్ ఫుడ్ బుక్ అండ్ ఫ్యాషన్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు నేను మీకు పెరుగు చక్రాలు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం 3 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా వాము తీసుకొని ఇలా నలిపి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు బాగా కలిసేలాగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో వేడి నీళ్ళను వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు చక్రాలు బాగా గుల్లగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఏ షేప్ అయినా తీసుకోవచ్చండి. నేను స్టార్ షేప్ తీసుకుంటున్నాను. ఇలా చక్రాలు వేసుకునే మిషన్లో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా సగం పిండిని తీసుకొని చక్రాలు వేసుకునే మిషన్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను డైరెక్ట్గానే ఆయిల్లో వేసేసుకుంటున్నానండి చక్రాలు. మీరు గరిటె పైన తిప్పుకొని ఆ తర్వాత దాన్ని ఆయిల్లో వేసుకోవచ్చు. మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి.
మనకు చక్రాలు ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా పిండిని కూడా చక్రాలుగా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.